పూలమాల వేయాల్సిన కోరుకుంటున్నాం. మార్కెట్ కమిటీ చైర్మన్ అన్న గిరిధర్ రెడ్డి గారిని పూలమాల వేయాల్సిన కోరుకుంటున్నాం. అలాగే అంబేద్కర్ కూడా ఎక్కువ లేదు, అందరికీ ఆయన సమానం. అందుకోసమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఐక్యరాజ్య సమితిలో కూడా డాక్టర్ అంబేద్కర్ వర్ధంతి జయంతి చేస్తాం. కారణం ఏంటంటే భారతదేశానికి ఉండబడిన కాన్స్టిట్యూషన్ ఏదైతుందో, రాజ్యాంగం ఏదైతుందో, ఆ రాజ్యాంగంలో ప్రతి మనిషికి హక్కు ఇచ్చిన బాధ్యత మనం చూసుకుంటున్నాం. ఇవాళ కోటీశ్వరుడికైనా ఒకటే ఓటు, పేదవాడికైనా ఒకటే ఓటు. ఆ ఓటే ఇవాళ ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుతూ ఉంది. అందుకోసమనే మనమందరం కూడా భారత రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఒక సామాన్యుడు కూడా మాట్లాడే హక్కు ఇచ్చాడు, ప్రాథమిక హక్కులు కల్పించాడు. మనిషికి జీవించే హక్కు, మనిషి చదువుకునే హక్కు, మనిషికి మాట్లాడే హక్కు, ఇవన్నీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచాడు. ఇవాళ పీఠిక ఏదైతే ఉంటుందో, ప్రియాంబుల్ ఏదైతే ఉంటుందో, ఆ ప్రియాంబుల్ భారత రాజ్యాంగం భారతదేశం ఎట్లుంటుందని మనం చెప్పిన విషయాన్ని కూడా మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆనాడున్న మహనీయులందరూ కూడా రాజ్యాంగంలో ఈ రిజర్వేషన్ పొందుపరచకపోతే ఈయన ఎమ్మెల్యే అయిపోయింది కాదు, ఈ తుంగతుర్తి నియోజకవర్గం ఎస్సీకి రిజర్వేషన్ అయ్యేది కాదు. అందుకోసం భారత రాజ్యాంగం అంత బలమైన శక్తి ఉంది కాబట్టి ఇవాళ ప్రతి మనిషి కూడా మాట్లాడే హక్కు ఉన్నది. అందుకోసం దీన్ని కూడా మనము హక్కు ఉందని చెప్పి అరాచకాలు చేస్తే కూడా అది మంచిగా ఉండదు. అందుకోసం అందరూ కలిసిమెలిసి ఉండాల్సిన బాధ్యత కూడా ఉందని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ కమిటీకి, నిర్వహణ కమిటీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ.